అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఫోకస్ నౌ. నేను మీ నవీన్. అందుకేనేమో ఆ పార్టీలో వారిని సైకోలుగా వర్ణిస్తారు. ఇందుకేనేమో ఆ పార్టీని పైశాచిక చర్యలకి మారు పేరుగా పిలుస్తారు. అసలు ఏమైందంటే మొన్న ఇబ్రహీంపట్నంలో వైసీపీ బ్యాచ్ చేసిన అరాచకం రాష్ట్రంలో శాంతి భద్రతలపై ప్రభావం చూపే విధంగా ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లలకు రక్షణ, వారి స్వేచ్ఛకు భంగం వాటిల్లే విధంగా ఉంది. ఇబ్రహీంపట్నంలో ఇద్దరు అన్నా చెల్లెళ్ళు, వారి వయసు సుమారుగా ఒక 10 సంవత్సరాలు ఉంటాయి. రోడ్డు మీద సైకిల్ తొక్కుంటూ వెళ్తున్నారు. వారికి ఎదురుగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు శుభకార్యానికి ఒక పెద్ద ఎత్తున ర్యాలీతో వెళ్తున్నారు. ఈలోపే ఈ సైకిల్ తొక్కుంటూ వస్తున్న పిల్లలు ఆ ర్యాలీలో ఉన్నవారి కంటపడ్డారు. ఇక అంతే, వారిలో సైకోయిజం నిద్రలేచింది. పైశాచిక చర్యకు పాల్పడ్డారు. ఆ పిల్లల్ని పక్కకు నెట్టేసి ఆ పిల్లల దగ్గర ఉన్నటువంటి ఆ సైకిల్ని బలవంతంగా లాక్కొని ఆ సైకిల్ని పైకెత్తి గిరగిరా తిప్పుతూ నేలకేసి కొట్టి అక్కడితో ఆగకుండా దాన్ని కాళ్ళతో తొక్కి తుక్కు చేశారు. ఆ పిల్లోడు వాళ్ళని బతిమలాడుతున్నా, ఏడుస్తున్నా ఆ పిల్లోడిని భయభ్రాంతులకు గురి చేసి ఏమాత్రం కూడా కనికరం లేకుండా పసి పిల్లల పట్ల వికృతంగా ప్రవర్తించారు. ఆ వీడియోలో ఆ పిల్లోని చూస్తే చాలా బాధ కలిగింది. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు ఆ పిల్లోడు. మానవత్వం ఉన్నవారు ఎవరైనా సరే వాళ్ళ మనసు చలించిపోతుంది ఆ సంఘటన చూస్తే. అంతమంది గుంపు ఒక్కసారిగా తన మీద పడేసరికి తనేం తప్పు చేశాను, వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు అనే వేదన ఆ పిల్లోడులో కనిపించింది. ఆ పిల్లోడు ఏడుస్తున్నా వదలకుండా సైకిల్ని తుక్కు చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత ఆ పిల్లోడు పాపం ఏడ్చుకుంటూ ఆ పాడైపోయినటువంటి సైకిల్ని లేపి నడిపించుకుంటూ వెళ్ళిపోయాడు. ఏంటి ఈ దుర్మార్గం? ఇక పిల్లలకి ఎక్కడా రక్షణ ఉంది? పిల్లల పట్ల ఇలాగిన ప్రవర్తించేది? పిల్లలపైనే ఈ విధంగా ప్రవర్తిస్తే ఇక ఆ పార్టీ పెద్దవాళ్ళపైన ఇంకే విధంగా ప్రవర్తిస్తారు? అధికారం లేనప్పుడే ఇలా ఉంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉండుంటారు, ఇక ఫ్యూచర్లో ఇంకెంత దారుణంగా ఉండబోతున్నారనే విషయం ఈ సంఘటనతో స్పష్టమవుతుంది. ప్రభుత్వం మారాక కూడా వారి అరాచకాలకి అడ్డుకట్ట వేయలేకపోతున్నారని ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆక్రోశం. ఇక ఆ పార్టీ ఈ చర్యని సమర్థించుకుంటుంది. గతంలో టీడీపీ ఇలా చేయలేదా, ఇప్పుడు మేము చేస్తే తప్పేంటి అని అంటున్నారు. గతంలో టీడీపీ ఇలా చేసింది, కానీ ఏ సందర్భంలో? గతంలో టీడీపీ వర్గం పాడైపోయిన ఫ్యానుల్ని రోడ్డు పైన లాక్కెళ్ళారు, ఆ ఫ్యానుల్ని ధ్వంసం చేశారు, కరెక్టే. కానీ ఆ ఫ్యాన్లు వారి సొంత డబ్బులతో కొన్నవి, లేకపోతే మూలను ఎక్కడన్నా పడిపోయినవో తెచ్చి ఇలా చేశారు. అది కూడా కేవలం రాజకీయాలకు మాత్రమే పరిమితమైంది. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే అలా చేయడం జరిగింది తప్పితే ఇలా ప్రతిసారి ప్రతిదాన్ని రాజకీయం చేయలేదు, రాజకీయంగా చూడలేదు. ఇంకా ముఖ్యంగా ఇలా పైశాచికంగా చిన్నపిల్లల్ని భయపెట్టడం, వారి దగ్గర ఉన్నటువంటి వస్తువుల్ని లాక్కొని ధ్వంసం చేయడం లాంటివి టీడీపీ ఎప్పుడు చేయలేదు. ఇలా పిల్లల్ని భయపడడం ఏంటి? నిన్న జరిగిన ఆ ఘటనలో ఆ పిల్లోడు ఎంత భయపడి ఉంటాడు, ఎంత బాధపడి ఉంటాడు, ఎంత ఇష్టంతో ఆ సైకిల్ని కొనుక్కొని ఉంటాడు. వారి తల్లిదండ్రులు ఎంత కష్టపడితే ఆ సైకిల్ని కొనిచ్చుంటారు. అంటే ఆ పార్టీకి సైకిల్ అంటే పడదు కాబట్టి ఇంకెవరో కూడా సైకిల్ వాడకూడదు, ఇంకెక్కడా కూడా సైకిల్ అనేది కనపడకూడదు, అంతేనా? పిల్లలపైన పైశాచిక ఆనందం పొందిందే కాకుండా దానికి సిగ్గుపడకుండా మళ్ళీ దాన్ని సమర్థించుకోవడం, మీరు ఆ రోజు అలా చేయలేదా, ఈరోజు మేము చేస్తే తప్పేంటి అని అనడం ఎంతవరకు కరెక్టు? మీ సొంత డబ్బులు పెట్టి మీరు సైకిల్ కొనుక్కొని దాన్ని తండండే తగలేయండి, ఎవరు కాదన్నారు? అంతేగాని ఇలా దారి దోపిడీ చేసి పరుల సొమ్ముకి నష్టం కలిగించకూడదు. ఇక ఇదిలా ఉంటే ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించడం, నిన్న ఆ బాలుడికి తన సొంత డబ్బుతో ఒక కొత్త సైకిల్ని కొనిచ్చి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు నారా లోకేష్. ఇటు పక్కేమో పిల్లోడిని భయభ్రాంతులకు గురి చేసి సైకిల్ లాక్కొని పాడు చేసిన పార్టీ ఒకవైపు, ఇటు పక్కేమో అదే పిల్లోడిని దగ్గరికి తీసుకొని కొత్త సైకిల్ కొనిచ్చి ధైర్యం చెప్పిన అధికార పార్టీ ఇంకొక వైపు. ఇందులో ఏది ప్రజాపాలన? ఎవరో ప్రజలకి అండగా నిలిచారు, ఎవరో పైశాచికం చూపించారు. ఇలాంటి ఘటనలు బట్టే తెనాలిలో ఆ రోజు పోలీసులు కోటింగ్ ఇచ్చారు.
పోలీసులు అలా కోటింగ్ ఇవ్వడంలో తప్పు లేదు. ఇలాంటి సైకోల్ని అదుపు చేయాలంటే తెనాలిలో పోలీసులు చేసిన చర్యలే కరెక్ట్. ఇక ఈ ఘటన పైన ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. కారకుల్ని, దానికి ప్రోత్సహించిన వాళ్ళపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇది ప్రజల డిమాండ్. రాష్ట్రంలో శాంతి భద్రతలు, ముఖ్యంగా చిన్నపిల్లల హక్కులు కాపాడాల్సిన అవసరం ఉంది. ఇక ఈ ఘటనపై మీరేమంటారు? కింద కామెంట్లో తెలియజేయండి.